దేవుని ఏర్పాటుకు తల వంచాలి. అర్థమైందా? వచ్చి అన్నది ఆమె, చదవండి. దాసురాలను ఏమన్నది? నీ మాట చొప్పున నాకు, నీ మాట చొప్పున జరుగునుగాక. అమ్మా, ఇంత విధేయులైన స్త్రీని దేవుడు మరి వదిలిపెట్టేస్తాడా? వదిలిపెట్టలే. దేవుడు రెండు చేశాడు. ఒకటి, అసలు వ్యక్తితో మాట్లాడి విషయాలు వివరించి ఈ బాధ్యత తీసుకునే దానికి ఒప్పించాడు. ఎవరు అసలు వ్యక్తి? ఎంత గొప్ప దేవుడు అండి. మరలా అదే దూత. ఏ దూత? ఎస్. మనము దేవుని సంకల్పానికి, దేవుని చిత్తానికి, ఏర్పాటుకు తల వంచితే మిగిలినవన్నీ ఆయన చూసుకుంటాడు. ఎవరైనా యేసు ప్రభు చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడు. నీ విషయమై ఏదైనా సరే ఆయన చూసుకుంటాడు. అంతటి తాగలేదు. ఏమైంది? ఆమె ఒక కుమారుని, మొదటి తొలుచూలి కుమారుని బైబిల్ ఏమనుంది? కానీ దేవుడు అన్నాడు, మరి నీవు నాకు తొలుచూలి కుమారుని ఇచ్చావు. యెహోవా దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ఎవడైనా ఒక గొర్రెని దొంగిలిస్తే ఎన్ని ఇవ్వాలా? 4 గొర్రెలు ఇవ్వాలి. అందుకని దావీదు అన్నాడు నాతానుతో, ఎవరా వ్యక్తి? వాడు 4 గొర్రెలు ఇవ్వాలా. జక్కే అన్నాడు, ఎవరి కాడైనా అన్యాయంగా నేను తీసుకుంటే వారికి ఎన్ని రెట్లు ఇస్తా? 4 రెట్లు. ధర్మశాస్త్రం. ఇప్పుడు దేవుడు ఒకరిని తీసుకుంటున్నాడు. ఆమెలోని ఒక కుమారుని. ఎంతమంది కుమారులు ఇవ్వాలా? 4 కుమారులు ఇవ్వాలి. ఇచ్చాడు దేవుడు. మరియకు యేసేపు ఎంతమంది ఇచ్చారు? 4. ఒక్కడినిస్తే 4 ఇచ్చాడు. చదవండి ఆ మాట. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనంలో అందరూ కలిసి చూద్దాం. ఇతడు వడ్లవారి కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యేసేపు, సీమోను అని వారి ఇతని సహోదరులు ఎంతమంది? 4. పరిశుద్ధాత్మ వలన సర్వోన్నతుడు కమ్ముకున్న శక్తిని బట్టి కన్య అయిన మరియ ఒక కుమారుని కని ఆయనకిచ్చింది. తర్వాత మరియ యేసేపులకు అమ్మా ఎంతమంది కుమారులు? 4. దేవుడు అన్యాయస్తుడు. దేవునికి నీవు ఏమి సమర్పించుకున్నా, ఆయన నామంలో దేన్ని వదులుకున్నా దేవుడు నీకు అనేక రెట్లు ఇస్తాడు. చివరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని వాక్యం చెప్తుంది, ఆమె కుమారుని కను వరకు వారు ఏకము కాలేదు. చూడమాట. మత్తయి సువార్త 1వ అధ్యాయం 25వ వచనం. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండే. అంటే సుమారు ఎంతకాలం పడుతుంది? 9 నెలలు. అంటే సుమారు 1 సంవత్సరం. ఇప్పుడు చెప్పండి. యవనస్తురాలు మరి యవనస్తుడు వారి యొక్క సంతోషము సుఖాలను దేవుని చిత్తమును తల దించిన వారై ఏమంటుంది? నేను ప్రభు యొక్క దాసురాలు. ఆయన అంటున్నాడు, నేను ప్రభు యొక్క దాసుడు. మేమిద్దరము బాధ్యత తీసుకుంటా. మా సుఖాలను, వివాహ జీవితం ద్వారా కలిగే సంతోషాన్ని 1 సంవత్సరం పొడిగించుకుంటా. పోస్ట్పోన్. ప్రియులారా, దేవుని బిడ్డలుగా మన జీవితాలు నేర్చుకోవాల్సింది. కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడితే
దేవుడు మరి మనల్ని ఏమైనా కోరితే మన సంతోషాలు అడ్డు రాకూడదు, మన సుఖాలు అడ్డు రాకూడదు. వదులుకోవాలి వాటిని. అలాగా వదులుకొని వాడు నరకములో ఉన్నట్టుగా బైబిల్లో ఉంది. లూకాసు వార్త 16లో ధనవంతుడు లాజరు విషయం రాయబడింది. ధనవంతుడు చనిపోయినాడు, పాతాళములో అగ్ని జ్వాలల్లో ఏతర పెట్టబడుచున్నాడు. మొరపెడుతున్నాడు అబ్రహామా అని. ఆయనకి చెప్పిన మాట ఏంది తెలుసా? నా కుమారుడా, నీ జీవిత కాలమంతా నీకిష్టమైన సుఖాన్ని అనుభవించాలి. బైబిల్ ప్రకారం అమ్మా, మనము దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఇష్టమైన సుఖాన్ని అనుభవించడం లేదు. అయితే మరి దేవుని పిల్లలకు సుఖము లేదా? దేవుడు సుఖమును అనుమతించడా? బైబిల్ చెప్తుంది 3 తిమోతి 6వ అధ్యాయంలో సుఖముగా జీవించుటకు మనకు ధారాళముగా అనుగ్రహించు దేవుడు. సో నా మాట కూడా 3 తిమోతి 6వ అధ్యాయం 3 తిమోతి 6వ అధ్యాయం 6వ అధ్యాయంలో 17వ వచనంలో చివరి మాట, సుఖముగా చదవడం నాతో కూడా, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా. అది ఏ సుఖం ఇది? నువ్వు కువైట్లో ఉన్నా, మరి దేవుడు అనుమతించని సుఖం, వాక్యం అనుమతించని సుఖం నువ్వు అనిపిస్తుంటే ఈ రాత్రి మోకాళ్ళ మీద, ప్రభువా నేను అనుభవించే సంతోషం, నేను అనుభవించే సుఖం మరి నా ఇష్ట ప్రకారం చేస్తాను, నేను వదిలేస్తా. ఇది తప్పిది, ఇది నేరం, ఇది మరి యేసేపులు నీ లేఖనానికి లోబడేదానికి వారి యొక్క ఎవరి జీవితంలోని సుఖాలను, ఇంకా చట్టమైంది, అది న్యాయమైంది, ప్రధానమైంది, పెళ్లి చేసుకోవచ్చు. కాబట్టి ఈనాడు మన జీవితంలో క్రిస్మస్ అంటే అది అమ్మా. కనుక ఒకటి ఆ 7 ఒకటే మనం ధ్యానించాం. ఏంటది? నీవు గర్భము ధరించి, చెప్పండి, కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టి. నెరవేర్చిందా? దేని వాక్య ప్రకారము వాళ్ళిద్దరు కలిసి యేసు ప్రభు జన్మించిన తర్వాత 8వ నాడు యెరూషలేముకి వెళ్ళి ఏం పేరు పెట్టారు? దేవునికి లోబడ్డారు. ఆ యేసులో కలిగిన ఆశీర్వాదాలు మనకి ఎన్ని ఉన్నాయి మనం చూచాం. ఆ యేసుకు నేను దాసులు కావాలి. ఆ యేసు లేఖనాలు మన జీవితంలో నెరవేరుగాక అని చెప్పాలి. ఆ ప్రభు కొరకై జీవించేదానికి చట్ట సంబంధము లేని, వాక్యం అనుమతించాలి, బైబిల్ నిషేధించే సుఖాలను వదిలేయాల, ప్రభు వైపు తిరగాల. అప్పుడు నువ్వు దేవుని ఆరాధించగల, దేవుని స్తుతించగల. అప్పుడు నీకు నిజమైన క్రిస్మస్. ఎక్స్మస్ కాదు, ఏమవుతుంది? క్రిస్మస్. ప్రార్థన చేసుకున్నా, మోకరించాలి. అందరూ మోకాళ్ళ మీదకి రండి. రాగలిగిన వారు, రాలేని పెద్దలు అలాగే కుర్చీలో కూర్చోండి. మోకరించగలిగిన ప్రతి ఒక్కరూ దయచేసి మోకాళ్ళ మీదకి రండి. ఒక నిమిషం మౌనంగా ప్రార్థనలో మన గమనానికి తీసుకురాబడిన వాక్యాలు, వర్తమాన విషయం ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. అనేక విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు.
వాటిలో కొన్ని మన హృదయానికి తాకిని పరిశుద్ధాత్మ దేవుడు గుచ్చాడు. ఒప్పించబడాలి, అంగీకరించాలి, స్వీకరించాలి. వాక్యంలో చెప్పబడిన రీతిగా అబ్రహాము వలె మన కుడి చెయ్యి ఎత్తి ప్రమాణం చేయాలి. అబ్రహాము ఆదికాండం 14వ అధ్యాయంలో దేవుడు బయలుపరిచిన విషయంలో తను చెయ్యెత్తి ప్రమాణం చేశాడు. నీ జీవితంలో ఈ దినం చెయ్యెత్తి ప్రమాణం చేయి. ప్రభా, నేను ప్రమాణం చేస్తున్నాను, తీర్మానం చేసుకుంటున్నాను, నన్ను కనికరించు. అవును, నాతో మాట్లాడుతూ వచ్చాను. ఈనాడు నేను తీర్మానం చేసుకుంటున్నాను. నీ మాట చొప్పున, నీ వాక్యము చొప్పున నాకు కలగాలి. ప్రభు దాసుడునవుతా. ప్రభా, నా జీవితంలో నిన్ను దుఃఖపెట్టే సంతోషాలు, నీ యొక్క నామానికి అవమానం తెచ్చే సుఖాలు, వాక్యం అనుమతించనివి వదిలేస్తా. ప్రభా, నన్ను క్షమించు. ఇంతవరకు తెలియక చేశాను, క్షమించు. నువ్వు నా రక్షకుడు. ఏ క్రిస్మస్ దినాన, ప్రపంచానికి ఆ దినాన దేవుని దూత బయలుపరిచినట్టుగా నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన యేసుని పేరు పెట్టదు. ఆయన తన ప్రజలను వారి పాపం నుండి క్షమించును గనుక ఆయనకు యేసుని పేరు పెట్టదు. ప్రభా, ఈనాడు ఆ యేసే నా రక్షణ కొరకై సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయనలో పాపం లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన పాపమును ఎరగలేదు. అయితే నా పాపం, ప్రభా, నన్ను క్షమించు. ఎవరైనా అలాగా ప్రార్థన చేసుకుని తీర్మానం చేసుకుంటే మీ కుడి చేతిని పైకెత్తండి. మీ తీర్మానాన్ని, ఇదిగో నేను తీర్మానం చేసుకుంటున్నా, నా కొరకు ప్రార్థించండి అని చెప్తే మీ కుడి చేతిని క్రమబడి రీతిగా చూపించండి. మీ కొరకే ప్రార్థన చేస్తా. సహోదరి, దేవుడు నేను దీవించునుగాక. సహోదరి, ఇక్కడ యవనస్తులు, వెనుక బ్రదర్స్, ఆ సైడ్ బ్రదర్స్, మరి ఇక్కడ చాలా మంది చేతులు నేను చూస్తున్నాను. అమ్మా బ్రదర్, దేవుడిని ఆశించునుగాక. సహోదరి, దేవుడిని దీవించునుగాక. మరి ప్రార్థన చేసుకోండి. ప్రభా, నన్ను క్షమించు. నీవు నా కొరకై శరీరధారైనా, నా రక్షకుడని నమ్ముచున్నాను. పాపములో ఉన్నాను, అపాయములో ఉన్నాను, నన్ను క్షమించు. నీ రక్తములో కడుగు. పాపమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుకుని కృపని నా చేతి కాదు ప్రభా, నీ శక్తి నాకు దాయించు. నా పాప బంధకములను తెంచు. నన్ను స్వతంత్రంగా చేయి. నీ కుమార్తెగా కుమారుని అంగీకరించు. నీ దాసుడుగా దాసురాలుగా చేసుకో. ప్రార్థన చేసుకో. ప్రభు నిన్ను కనికరిస్తాను, క్షమిస్తాను. నీ ప్రార్థన అంగీకరిస్తాను, నీకు రక్షణ ఇస్తాను. తన కుమారుడుగా కుమార్తెగా అంగీకరిస్తాను. ప్రేగల పరిస్థితులు అయిన మా తండ్రి, ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను కంటే మన మధ్యలో మరొక దైవజనుడు ఉన్నాడు, సహోదరుడు జాన్ సోమయ్య. మరి సహోదరుడు వచ్చి చేతులెత్తిన మీ కొరకాయ, మీ తీర్మానం కొరకాయ ప్రభు మిమ్మల్ని బలపరచున్నట్లు, ప్రభువుని మిమ్మల్ని నడిపించినట్లు, మరి మీ తీర్మానంలో స్థిరపరచున్నట్లుగా ప్రార్థన చేస్తాను. తర్వాత నేను ఆశీర్వాదం ఇస్తాను. చేతులెత్తిన వారు నా వెనుక ఈ క్రింద చిన్న ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. చేతులెత్తిన వారు మాత్రము ఈ చిన్న ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా, గట్టిగా చెప్పాలి, యేసు ప్రభువా, నేను పాపిని అని గుర్తెరుగుచున్నాను. నా పాపముల నుండి నన్ను రక్షించుటకు, నన్ను క్షమించుటకు మీరు ఈ లోకమునకు పంపబడిన
విధానమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుచున్నాను. నా కొరకై కన్య మరియ గర్భములో జన్మించి నా కొరకై శిలువ మ్రాణుపై మీరు మరణించి మీ పరిశుద్ధ రక్తము చిందించుట ద్వారా నా పాపములన్నీ కడిగి పవిత్రపరచి మీ బిడ్డగా నన్ను అంగీకరించి నా పేరు జీవ గ్రంథమందు లిఖించి నాలో నివసించుమని, ఈ పాపి ప్రార్థన ఆలకించుమని యేసుక్రీస్తు నామము పేరట ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్యములో హెచ్చరించబడినటువంటి రీతిగా ప్రతి పాపము కూడా క్షమించబడాలి. కనుక మీరు ఇంటికి వెళ్ళి కొంత సమయం తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు పలాని పాపము చేశావు అని ఆయన తానే మీకు జ్ఞాపకం చేసినట్లయితే, అవును ప్రభువా పలాని పాపము చేశాను, నన్ను క్షమించండి, కడిగి పవిత్రపరచండి అని ప్రభువును మనము క్షమాపణ కోరుకుందాం. క్రీస్తు అనుగ్రహించు సంతోషాన్ని పొంది తరువాత బాప్తిస సాక్ష్యంలో కూడా మనం పాల్గొనవచ్చు. ప్రేమగల తండ్రి, మా ప్రభువా, ఈ సాయంత్ర సమయమందు దాదాపు 1 గంట మీ యొక్క సేవకుని ప్రభువా మా ముందు నిలిపి మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు అనుగ్రహించిన వచనములను బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. ఒక వచనాన్ని మేము ధ్యానించడానికి మా బ్రతుకులను అనుగ్రహించిన ఈ మంచి సమయమును బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఈ లోకమునకు మమ్మల్ందరినీ ప్రేమించినటువంటి వారే మీరు పంపబడి కన్య మరియ గర్భములో జన్మించబడి మా కొరకు మీ ప్రాణములు సమర్పించినందులకై వందనములు స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాను. పాపులకు నిమిత్తము ప్రభువా పరిశుద్ధునిగా మీరు జీవించి పాపము లేకుండా, పాపం ఎరగకుండా, మీలో ఏ పాపము జన్మ పాపము కూడా లేకుండా తండ్రి మా కొరకు మీరు కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా నరకము నుంచి మమ్మల్ని రక్షించడానికి, నిత్య జీవములోనికి నడిపించడానికి మీ చిత్తమైనదలకై స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాను. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క సహోదర సహోదరులను మీ నమ్మకమైన చేతులకు సమర్పిస్తూ ఉంటున్నాం. కొంతమంది కుటుంబాలు ఇండియాలో ఉంటూ ఒంటరి జీవితంలో ఉన్నప్పటికీ మీ యొక్క దీవెనలు ఒకే సమయమందు అన్ని స్థలములలో ఉండదగిన మీరు కుటుంబాలను కూడా కాచి ఆశీర్వదించమని వేడుకొనుచుంటున్నాం. కొంతమంది కుటుంబాలుగా జీవించగలుగుచుంటున్నాం. మేము ప్రభువా ఏ విధముగా యోసేపు మరియలు దాసునిగా మీకు సమర్పించుకొని వారు గొప్ప త్యాగ జీవితాన్ని చూపించి ఉంటున్నారు. అటువంటి జీవితము ప్రభువా భార్య భర్తలుగా మేము జీవించడానికి సహాయము దయచేయండి. మీ సేవకుని సంవత్సరాలుగా అనేక ప్రదేశాలలో విదేశాలలో వాక్య పరిచయలు వినియోగించుకున్నదలకై స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువా ఇంకను రెట్టింపు ఆత్మతో అభిషేకించినటువంటి వారై, శరీరములకు కావలసిన పునరుద్ధారపు శక్తులను గ్రహించినటువంటి వారై, మరి రానయ్యున్నటువంటి మాసమంతయును ఆయా స్థలములను, ఆయా సంఘములలో, సహవాసములలో వాక్య పరిచర్య చేయలయించునగా మీ దాసుని మీ యొక్క నమ్మకమైన చేతులకు సమర్పిస్తూ మీ యొక్క దీవెనలతో తన ద్వారా వేల కొలది తెలుగు వారిని మీరు బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి, కొన్ని ప్రకటనలు వినండి, ఆ తర్వాత ఆశీర్వాదంతో మనం ముగించుకుంటాం.